జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బహుశా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ టిఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఆమె పర్యటన కొనసాగుతుంది. ఈరోజు మెదక్ జిల్లాలో ఆమె మాట్లాడిన అంశాలు గతంలో నిన్న మొన్న రెండు మూడు రోజుల క్రితం మాట్లాడిన అంశాలన్నీ చూస్తే జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మెదక్లో హరీష్ రావు గారి మీద కేవలం హరీష్ రావు గారిని బద్నాం చేయడానికి మాత్రమే జాగృతి జిల్లాల వారి ప్రోగ్రాం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు 2001 నుంచి 2025 వరకు తెరిచిన పుస్తకంలా నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు ఎవరిని అడిగినా హరీష్ రావు యొక్క పనితనం, ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నాయకుడి విధానం, ఆయన మంత్రిగా ఆయన చేసిన పనితనం అందరికీ తెలిసిందే. ఈమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కవిత గారు పెద్దసారు బిడ్డ కాబట్టి ఇంకా ఘాటుగా విమర్శ చేయలేకపోతున్నాం. మరి ఆమె తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడింది. ఇక్కడ మేము మేడం కవిత గారిని అడుగుతున్నాం, గత 5 సంవత్సరాలు ఉద్యమ నేతగా గెలిచినప్పటికీ మంత్రి పదవి లేకున్నా పార్టీకి కట్టుబడి పెద్దసార్ మాటకు కట్టుబడి ఆమె పనిచేయడం జరిగింది. మీలాగా పదవి లేకుంటేనో పదవి రాకుంటేనో ఏదో దాంట్లో పార్టీని బద్నాం చేసో బయటకు వచ్చి ఇట్లా విమర్శలు చేసుకుంటూ పోయే సిస్టంలో ఆమె పోలేదు. పార్టీ విధానానికి, సిద్ధాంతానికి కట్టుబడే పనిచేసిందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి అంతర్భాగంగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేస్తుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమందరం కూడా గత 15 రోజులుగా అక్కడ ఉండి పనిచేసినాం. ఆమె ఇక్కడ మాట్లాడింది ఏంది అంటే ఓటమి గురించి మాట్లాడింది తప్ప, ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడింది తప్ప గెలిచిన కాంగ్రెసు ఏ విధంగా గెలిచిందో చెప్పలేకపోయింది. డబ్బు పంపిణీ, గూండాగిరి, అందరినీ లోబర్చుకోవడం, అధికారం, మరి పట్టపగలే పోల్ చిట్టీలు వంచినట్లు టేబుల్ వేసుకొని పైసలు వంచి ఈరోజు అక్కడ జూబ్లీహిల్స్లో గెలవడం జరిగింది. ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలే. ఎందుకు ఓడిపోయారనే దాని మీద మాట్లాడిందంటే మీరు రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. అదేవిధంగా మేము అడుగుతున్నాం, మీరు ప్రతిపక్షాలైనా ప్రజా సంఘాలైనా ప్రజల కోసం పనిచేసేదే ప్రతిపక్షం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అధికార పార్టీ చేయకపోతే అప్పుడు ప్రతిపక్షంగా మన పాత్ర పోషించాలి. ఈరోజు మీరు ప్రజా సంఘాల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం అంటున్నారు. మరి మీరు ప్రజల్లోకి వెళ్ళే ప్రజా సంఘాలుగా కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీని రక్షించే జాగృతి సంఘంగా కనిపిస్తున్నది. ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద మాట్లాడలే. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 12,000 ఇచ్చిరు, అది 2 సార్లు ఎగ్గొట్టిరు, దాని మీద ఎక్కడ మాట్లాడలే. రైతు బీమా 10 లక్షలు ఇస్తామన్నారు, అది ఎక్కడ మాట్లాడలే. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది కూడా ఎక్కడ మాట్లాడలే. మహాలక్ష్మి స్కీమ్లో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రభుత్వం, ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయింది, అది కూడా ఎక్కడ మాట్లాడలే. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామని 2 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదు, అది కూడా ఎక్కడ మాట్లాడలే. ఈ దివ్యాంగులకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చెప్పడం జరిగింది. అయినా ఆ అంశాల మీద ప్రజా సంఘముగా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించిరా? స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం, నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచిరు. ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే, కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం. కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా 1 సంవత్సరం క్రితం మేము క్రిస్మస్కు మెదక్ వచ్చింది.
మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను, అట్లా లేదు. మెదకు భారీగా అభివృద్ధి 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు, కెనాల్లు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీ కావచ్చు, అనేక విధాలుగా మాట్లాడింది. కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు పార్టీలకి వెళ్ళి పోవంగానే నేను మెదక్ ఏదో అద్భుతమైంది అనుకున్నా, కానీ ఇట్లుందా మెదకు ఏదో అంటే ఈమె 10 సంవత్సరాలుగా మెదక్కు రానట్టు, 10 సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు, నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా, ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం. ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించినాం. కానీ ఈరోజు పార్టీని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది మీరు మరోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ విధానాలకు కానీ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి మెదక్ జిల్లా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ, హరీష్ రావు గారి మీద మీరు మాట్లాడే మాటలు తక్షణమే విరమించుకోవాలి. విరమించుకోకుంటే మరి కార్యకర్తల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది.